హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లర్ గుంతలో సిమెంట్ బెడ్ వేస్తుండగా మట్టి కొలడంతో ముగ్గురు గాయపడ్డారు. తాజా వివరాలు ఇక మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? రాజ్ కుమార్, ప్రస్తుతం అయితే గచ్చిబౌలి ఈ టీఎన్జీఓస్ కాలనీలో కల్లుదడ్డి సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడ మురళీకేష్ అనేటువంటి వ్యక్తి ఈ భవన నిర్మాణ పనులు చేయిస్తుండగా ఆయన భవనానికి సంబంధించి సెలార్ తీస్తుండగా దీనికి సంబంధించినటువంటి కింద సిమెంట్ బెడ్ వేయడానికి వాళ్ళంతా కూడా సెంట్రింగ్ పని వాళ్ళంతా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం అక్కడ 8 మంది పనిచేస్తున్నట్టుగా ప్రాథమికంగా మాకున్నటువంటి సమాచారం. వీళ్ళు ప్రధానంగా అక్కడ పిల్లర్ కి దాని సిమెంట్ బెడ్ ని వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒకసారిగా పక్కన ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా వాళ్ళ మీద పడిపోయింది. ఆ ప్రమాదం, ఆ మట్టి పడిన దగ్గర మొత్తం ముగ్గురు కార్మికులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళుగా గుర్తించారు. మొదట పడిన తర్వాత ఇద్దరు వెంటనే బయటపడ్డారు. మరొక వ్యక్తి లోపల చిక్కుకుపోయారు. మనకు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ లోపల మట్టి లోపల చిక్కుకుపోయినటువంటి వ్యక్తిని ముందుగా గుర్తించి అక్కడ మట్టిని మొత్తం తొలగించి చివరిగా అతన్ని బయటికి తీశారు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురిని కూడా కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆల్రెడీ అతన్ని బయటకు తీసే పనిలో పాల్గొన్నారు. దీని తర్వాత ఈ ఘటన తర్వాత వెంటనే అక్కడికి కూడా స్థానిక మున్సిపల్ అధికారులు, ఇతర హైడ్రా బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. ఈ సెలార్ కారణంగానే ప్రమాదం సంబంధించినటువంటి అధికారులు ఈ మొత్తం సెలార్ మొత్తాన్ని కూడా మట్టితో పూడ్చివేసినట్టుగా మనకు సమాచారం. సో ఈ ఘటనకు సంబంధించి ప్రమాదం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఎందుకంటే సెలార్ జరుగుతుంది, ఒకవైపు వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి ఈ సిమెంట్ బెడ్ కి సంబంధించినటువంటి దాన్ని వేస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. సెలార్ దీనికి తవ్విన సమయంలో కూడా మట్టిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా ఆ విధంగా వదిలేయడం వల్ల ప్రమాదం కారణమైందని హైడ్రా అధికారులు కూడా గుర్తించారు. సో ప్రస్తుతానికైతే ముగ్గురికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. వాళ్ళు స్థానికంగా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గచ్చిబౌలి పరిధిలో ఉన్నటువంటి టీఎన్జీఓస్ కాలనీ గౌలిదొడ్డి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ భవన నిర్మాణం అంతా మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ గాయపడిన వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి గత కొన్ని రోజులుగా అక్కడ పని చేస్తున్నట్లుగా పోలీసులు మనకు తెలిపారు. ఎన్ని కొడుతున్నారు